హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఈ రోజు ఈ వీడియోలో మా టీం మెంబర్స్ మధ్యలో కాబోతుంది కుండ బిర్యానీ మేకింగ్ ఛాలెంజ్. దానికోసం మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కుండ అయితే ఉంది. అంతేకాకుండా ఒక్కొక్కరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసిన చికెన్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ కుండ బిర్యానీకి తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వీళ్ళ దగ్గర ఉన్నాయి. అరే ఏది కావాలనుకుంటే అది వాడుకోరు, అందరి దగ్గర ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంది. అలాగే ఈ కుండ బిర్యానీలో మేము యూజ్ చేస్తున్నాం బాస్మతి రైస్. ఒక్కొక్కరికి ఈ విధంగా డివైడ్ అయితే చేసి పెట్టినాం. ఒక గ్లాస్ సరిపోకపోతే మన దగ్గర ఇంకా ఎక్స్ట్రా రైస్ ఉంది, అలాగే కూడా రైస్ తీసుకోర్రి. మొత్తం ఓవరాల్ గా మీరు చేయాల్సింది ఏంటిది అంటే కుండ బిర్యానీ తయారు చేయాలి, టేస్ట్ పరంగా నన్ను సాటిస్ఫై చేయాలి. ఎవరైతే మంచిగా బిర్యానీ చేసి ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి వచ్చేసి విన్నింగ్ క్యాష్ ప్రైజ్ 1000 రూపీస్. ఈ పాయింట్స్ కూడా నేను 4 రకాలుగా ఇస్తా. ఫస్ట్ వచ్చేసి మీ డెకరేషన్ ఉంటది కదా దానికి, సెకండ్ వచ్చేసి పీస్ చూసి ఇస్తా, దానికి మసాలా ఎట్లా పట్టింది ఉడికిందా లేదా అని చెప్పేసి. థర్డ్ వచ్చేసి రైస్ ఉంటది. ఫోర్త్ వచ్చేసి ఓవరాల్ పాయింట్స్ అయితే ఉంటాయి. మొత్తం 40 పాయింట్స్లలో ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి వచ్చేసి క్యాష్ ప్రైజ్. ఓకేనా? పైసల గురించి ఇడిసబెట్టి ఎవరు మంచిగా చేస్తాడో దాని గురించి మాట్లాడుకోరు. నేనే ఉంటా. ఇంకొకటి ఏంటిదంటే పాయింట్, నేను ఇక్కడ ప్రజెన్స్ అయితే ఉండా. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నట్టయితే ఎవడు ఎక్కడ వండుతుండు, ఏం యూజ్ చేస్తుండో, అసలు ఏ కుండ ఇవ్వాలని చెప్పేసి నాకు ఫస్ట్ తెలిసిపోతుంది. సో దాంట్లో ట్రాన్స్పరెన్సీ అయితే ఉండదు అనమాట. ఎవరైతే ఉండిరో తెలియకుండా నేను టేస్ట్ చేసి చెప్తేనే అప్పుడు జెన్యూన్ పాయింట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కారా ఓకేనా? రెడీయా? బాయ్. బాయ్. చలో అన్నయ్య తెలిపోయిండు. ఇప్పుడు నేను కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. లైటర్ జింగిడిగా కాదు, మీరు చెరొక్కపోయే దగ్గర మరి నేనే ఉండాలి. అవసరం లేదు. పని చేయి, కట్టెల పోయి పెట్టుకో. కట్టెల పోయి పెట్టాలంటే దానికి నేను ఎందుకు పెట్టుకో, మీరు పెట్టుకోపోరు. నువ్వు లైటర్ ఇచ్చే సరే ఆగు, కొట్టుకున్నాడు కాదు మరి. నతి లేదా? నతి లేదా? చిలక ఇవ్వలేదు. చిలక లాస్ట్ కేవలం పోయి కట్టెల పోయి. కట్టెల పోయి ఓకేనా? అమ్మతో కట్టెల పోయితో ఇట్లా ఒక పొయ్యి వచ్చేసింది. అటు 4 ఏళ్ళకి పొయ్యి రాదు. కట్టెల పొయ్యి ఓకే వండి చూపిస్తా. కట్టెల పొయ్యి మీద వండి అసలు ఈ గ్యాస్ మీద ఉంటే కాదు టేస్ట్, కట్టెల పొయ్యి మీద ఉంటే వస్తుంది టేస్ట్. ఓకేనా? వచ్చింది అయిపోయింది, దబ్బడ అయిపోతుంది. ఇట్లా అయిపోయింది. చలో ఇప్పుడు నాది కట్టెల పొయ్యి కాబట్టి నేను ఆల్రెడీ సిమెంట్ ఇటుకలు ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు నేను పొయ్యి రెడీ చేసుకొని కట్టెలు పెట్టుకొని మంట పెట్టుకుంటా. ఇప్పుడు నాకు ఉన్న మెయిన్ టాస్క్ ఏంటంటే ఈ కట్టెలు అంటు పెట్టి మంట వెలిగియాలి. ఈ గాడిపోతా ఉంది, కట్టెలు మంచిగా అంటుకుంటా లేదు, భయం అవుతుంది. ఏంది వేసిరు పొయ్యి పెట్టుకుంటది కానీ పొయ్యి వేసి సామాన్ ఇచ్చేసావా? పొయ్యి నీకు వచ్చిన వారి చాలా తప్పాల. మేమేం చేద్దాం బాయ్? అంటుకోపోతే నువ్వు ఏమన్నా వేసుకో. ఇంకో సామాన్ వారే తెచ్చిరు అన్ని తెచ్చిరు. ఇప్పుడు ఏం చేస్తారా అంటే మోస్ట్లీ న్యాచురల్ గా ట్రై చేస్తా. కట్టెల పొయ్యి ఎట్లయినా వచ్చింది కాబట్టి ఈ కుండ పొయ్యి మీద పెడితే కర్రగా అవుతుంది. దీనికోసం నేను ఏం చేస్తా అంటే పక్కనే పొలం ఉంది, మట్టి తీసుకొని రుద్దుతా. కొంచెం విలేజ్ వైపు ఉండేటట్టు ఈ కుకింగ్ చేసి ఇప్పుడు నేను చేలో శేఖర్ స్టార్ట్ చేస్తుండే, మనం కూడా కానిచ్చేద్దాం. పట్టిగా డైరెక్ట్ మట్టికి కుండ కది పెట్టి మట్టి పెట్టుకుని స్టార్ట్ చేసుడే మనం కూడా. నేనైతే ఫస్ట్ అయితే కుండ బిర్యానీకి అయితే ప్రాసెస్ అయితే నేనైతే స్టార్ట్ చేసుకుంటున్నా. నీ తిరిగి నువ్వు అను, నా తిరిగి నేను వేస్తా. నీ స్టైల్ నీది, నా స్టైల్ నాది. ఓకే ఓకే. కుండోని స్టైల్ కుండోంది. ఓకే. ఇప్పుడైతే చికెన్ కడిగేస్తున్నా. నాకేం బాగున్నాయి ఇట్లా ఏం లేవని చెప్పేసి కుండలు నేను నీళ్ళు పోసి దీనిలో చికెన్ వేసి కడిగేస్తున్నాయి. నా ప్రాసెస్ ప్రకారంగా అయితే చికెన్ అయితే మంచిగా కడుక్కొని మ్యాగ్నేట్ చేసుకొని ఆ కుండలు వేసుకొని అదే మనం కుండ బిర్యానీ అయితే స్టార్ట్ చేస్తాం. అందుకోసం అయితే చికెన్ ఫ్రెష్ కడుక్కుంటాం ఫస్ట్. చలో కుండకైతే మట్టి పెట్టుకున్నా. ఇక్కడ పొయ్యి దగ్గర కట్టెలు సెట్ చేసుకున్నా.
దీన్ని అడ్డుపెట్టి నా ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తా. ఇంకోటి కటింగ్ ఉన్నాయి, కటింగ్ కూడా కట్ చేసుకోవాలిగా, దీన్ని అడ్డుపెట్టి కట్ చేసుకుంటా అవి. అందరికంటే ఫస్ట్ నేనే మొదలు పెట్టేస్తున్నాం. ఇగో చికెన్ మ్యారినేట్ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం. ఆయన ఉల్లిగడ్డలు కోస్తుండు, ఆయన పొయ్యి సెట్ చేసుకుని మసలుతురు. ఫస్ట్ నేనే స్టార్ట్ చేస్తున్నాను. చికెన్ మ్యారినేట్ చేస్తున్నా అని చెప్పినా కదా, ఫస్ట్ అయితే ఒక కారపొడి వేసేస్తున్నా. ఏమైందా, ఎప్పుడు చేస్తారు? మసలుతారు. ఇగో ఏది లేదు ఇంకా కూరగాయలు ఆల్రెడీ మరి చేసి పెడతా సైడ్ కి. ఇప్పుడు నేను కూడా మ్యాగ్నెట్ ప్రాసెస్ అయితే చేసుకుంటున్నా. ఏంటండి ఏమంటారు? మారినేటా మ్యాగ్నెటేగా. మ్యాగ్నెట్ అంటే అయస్కాంతం, మరి జింగిడిగా మ్యారినేట్ అన్న ఎడిన్నారు. మ్యారినేటే చేసుకుంటున్నా నేను. అవి చెప్పాను నేను వాళ్ళు చెప్పినందుకు. ఉపకారం ఇదే పెరిగి ఎడవచ్చిన మస్తుంది అందరికి కానీ నేను మ్యాగ్నెట్ వేసుకుంటున్నా మ్యారినేట్లా అన్ని మసాలాలు ఇట్లా అయితే మిక్స్ చేసేసి పెట్టినా. ఇవి కూడా కలిపి దీన్ని వేసేస్తున్నా. వేసి పెరుగు పోసి కలిపేస్తా. కలిపి దీన్ని పక్కకు పెట్టి డైరెక్ట్ మళ్ళీ పొయ్యి మీద కుండ పెట్టి నూనె పోసి ఆ ప్రాసెస్ అయితే ముందుకెళ్దాం. ఇప్పుడైతే ఇవేంటివి దీన్ని ఏమంటారు? బగారాకులు ఇవైతే వేస్తున్నా. మీరు మ్యారినేట్ స్టార్ట్ చేసారు, నాది నేను పొయ్యి పెట్టినకే నానా తంటలు పడ్డా. అది అయినా ఉంటలేదు. దానికోసం ఏం చేసిన అంటే ఇగో ఈ స్టూల్ పెట్టి ఒక సంచి కప్పిన. ఇప్పుడు కొంచెం ఆగుతుంది. ఆ కట్టెలు అంటుకుంటున్నాయి. ఆ కట్టెలు అంటుకున్నప్పుడు ఏం చేస్తున్నా అంటే చిన్న పేస్ట్ తయారు చేస్తున్నా. దానికోసం ఇగో పుదీనా, కొత్తిమీర, 2-3 మిర్చి, అల్లం, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసి ఒక చిన్న పేస్ట్ తయారు చేస్తున్నా. ఇప్పుడే కొత్తగా ట్రై చేస్తున్నా, ఎట్లుంటో నాకు కూడా తెలియదు. గోలిచ్చిన ఉల్లిగడ్డను అయితే సైడ్కి పెట్టేసుకున్నాం. అప్పుడే దాన్ని కూడా వేసేస్తున్నది ఇలా. నేను ఈ పొయ్యి ఆడావి బట్టి సామాన్ ఏం తెచ్చుకోలేదు. నా సామాన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు బియ్యం ఏడు, నా బియ్యం ఇది, నా సామాన్ ఇవి ఇవన్నా నూనె ఇస్తా. మళ్ళా ఫస్ట్ నేను బియ్యం నానబెట్టుకోవాలి. అప్పుడే నానబెట్టేది ఉండే. ఇగో ఇవన్నీ తీసుకోపోతా నేను. ఇస్తా నేను కానీ ఇది కూడా తీసుకోపోతున్నా. నేను గీ కొండపోతా. పొయ్యి ఇచ్చిరు, పిండితో ఘోరం ప్రాసెస్ అవుతుంది. మళ్ళా పిండితో ఘోరం ప్రాసెస్ అవుతుంది. నువ్వే తీసుకున్నావు. అది వచ్చింది. దీనికో ప్రాసెస్ ఉంటుంది. మళ్ళా దీన్ని నానబెట్టాలి. దీన్ని పిండి నానబెట్టి ముద్దలు చేసి నా ప్రాసెస్ ప్రకారం అయితే మంచిగా పన్నుకు బిర్యానీ తినేటప్పుడు అన్నకి ఏంది పచ్చిమిర్చి వాడి కారం మంచిగా ఉండాలి కదా. కారం ఎక్కువ తింటాడు అన్న. దానికోసం అయితే పచ్చిమిర్చి మంచిగా తురుముకున్నా. నేను వేసేస్తున్నా. మ్యారినేట్ చేసి అయితే కంప్లీట్ అయిపోయింది చికెన్ని. ఇక చికెన్ సైడ్కి పెట్టేసి కుండ పెడతా. నూనె పోసి అదొకటి వేయాలి కదా. అవి ఆ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడు ఈ చికెన్ ఒక 5 నిమిషాల దాకా సైడ్కి అయితే పెట్టేసేద్దాం. నేను ఆగమాములు చెయ్యి కట్ చేసుకున్నా చిన్నగా. ఏం లేయిందా? తొందర పడొద్దు, తొందర పడకుండా వేయాలి. తొందర ఏం పడతలే, జారింది అది. ఇట్లా కొత్తదా చాగాలి బాగా అయిపోలేదు, కొంచెం తెగింది. ఇట్లుంటది. ఆ స్పీడ్ కావాలని చెప్తుండు. ఏం కాదు, కట్టెలపై వచ్చినా కానీ మెల్లమెల్లనే మస్తు టైం ఉంది అని చెప్పిండు అన్న.
నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే కొంచెం పీస్ జ్యూసీ ఉండడానికి ఫస్ట్ లెమన్ కొంచెం పిండుకొని ఒక్క 2 minutes పక్కన పెడతా. నేను మంచిగా బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నా. నెక్స్ట్ అయితే ఇప్పుడు చికెన్ వండుకుంటా. చికెన్ ఒక 70% ఉడికింది అనుకో, మనకు పీస్ అనేది పీస్లో కూడా పాయింట్లు ఉంటాయి అన్నాడు కదా, పీస్ తింటూ కూడా పాయింట్లు చెప్తాను అన్న మనకు. దాని త్రూ మనకు పీస్ మెత్తగా ఉండాలని ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుంటా. 70% అయితే ఉడకబెట్టుకుంటా. దానికోసం అయితే నెయ్యి ఫస్ట్ కుండ పెట్టేసిన, నెయ్యి పోతున్నా. నిమ్మకాయ కలుపుకున్నా కదా పీస్లకి, కొంచెం 2 minutes వదిలేసిన పక్కకి. 2 minutes అయిపోయింది. నేను ఇంకా మ్యారినేట్ వేయలే, వాళ్ళు ఆల్రెడీ పొయ్యిలు పెట్టేసారు, స్టార్ట్ అయిపోయింది కుకింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని మొత్తం మ్యారినేట్కి సంబంధించిన ఏమేమి వేస్తారో అవన్నీ వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకొని నూనె పోసుకొని ఉల్లిగడ్డలు వేసుకొని అవి గోలించుకుంటా. అవి గోలించుకున్న లోపు మ్యారినేట్ అయిపోతాయి. అప్పుడు కుకింగ్ స్టార్ట్ చేసేస్తాయి. ఇగో వండక ముందుకే స్మెల్ దంచి పాడేస్తుంది. ఇట్లా కుక్ చేయాలిగా. కుకింగ్ కూడా మార్కులు ఇస్తా అన్నాడు, పీస్ ఎంత దొరుకుతా అంత. ఆహా ఏ మీరు వచ్చి అన్నారామా ఈ మరి వచ్చి అని పాట పాడతాడు ఇప్పుడు తినంగా అన్న. మన ఉల్లిగడ్డలు ఇట్లా అన్నీ రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాయి. చికెన్ వేసి కొంచెంసేపు పెట్టిన తర్వాత ఉడుకుతుంది. అప్పుడు కొన్ని నీళ్ళు పోస్తా. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే అలా ఎత్తున్నా. మ్యారినేట్ ఏందో ఏం కాదు, 70% ఉడకాలి కాబట్టి వేసుకో ఇక నూనె కొంట పోతున్నా. తీసుకో పీకు. ఇక నేను స్టార్ట్ చేస్తా. ఇక లెగ్ పీస్ ఇది అన్నకి ఇట్లా తిని పెడదాం. పచ్చిది ఆడ వేసేటప్పుడు ఇట్లే పెడదాం డైరెక్ట్. అరే కూడా పచ్చి వేసిండు అంటాడు. చలో ఫస్ట్ అయితే చికెన్ కుక్ చేసుకుంటా. రైస్ నానబెట్టుకున్నా. కొంచెం ఆయిల్ నెయ్యి పోసుకున్నా, గరం అయిపోయింది. షాజీరా ఇదోటి, ఎర్ర పువ్వు దీని ఏమంటారు నాకు తెలియదు. సో ఇప్పుడు అవన్నీ వేసేసుకున్నా దీనిలో. చికెన్ అయితే ఉడికేసింది. ఇప్పుడు నీళ్ళు పోసేసిన, నీళ్ళు సగం దాకా పోసి రైస్ నానబెట్టి కడిగిన. రైస్ కూడా వేసేస్తున్నాయి. ఇడాకి వచ్చింది అయితే మీకంటే లేట్ స్టార్ట్ చేసిన. ఇక ఆల్మోస్ట్ కుక్ అయింది. అది రైస్ పెట్టి ఎక్కించుడే ఇక దమ్ము. నా పని అయితే మొత్తం అయిపోయింది. అన్నీ వేసేసిన, చికెన్ అయిపోయింది, రైస్ వేసేసిన, మొత్తం ప్యాక్ చేసి పెట్టిన. ఇప్పుడు ఉడికేదాకా వెయిట్ చేస్తున్న వాళ్ళు అదోడి చెప్తా ఉన్నారు. అంతలోపు నేను కూడా ఏదైనా వెరైటీగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఒక ఆలోచన అయితే వచ్చింది. అది అయిపోయిన తర్వాత చెప్తాం మీకు. మళ్ళీ నా చికెన్ అయితే 70% ఉడికింది. ఇక నెక్స్ట్ రైస్ వండుకొని 70% ఆ రైస్ కూడా ఉడికింది అనుకో, రెండు కలిపి దమ్ పెట్టినప్పుడు ఆయన 30% ఉడికి 100% పర్ఫెక్ట్ అవుతుంది. దానికోసం మనం చికెన్ దించుకొని ఇక రైస్ ఎక్కించుకుంటాను నేను. ఇక ఏం మంచిగా వస్తలేదు. ఓ జింగిడిగా గిటమా చెప్తుంది. పిండి ఇచ్చిరుగా, పిండి కలుపుకొని పెట్టుకుంటున్నా. నా కుండ బిర్యానీ వచ్చేసి విజయవంతంగా సక్సెస్ అయిపోయింది. 70% ఉడికేసింది. ఇంకా 30% దమ్ పెట్టిన తర్వాత అయితే ఉడుకుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ సిల్వర్ ఫాయిల్ ఉంది, దీన్ని ప్యాక్ చేసేసి మళ్ళీ పెట్టి కొద్దిసేపు అయితే ఉడకబెడదాం. కంప్లీట్ అయిపోతుంది. ఏమైంది? అంతే బరాబరే. ఏమో చేస్తుండు ప్రాసెస్లు, మరి ఏం చేస్తాడు? ఒక రైతా ఉంది, రైతా చేద్దాం అనుకుంటున్నా. రైతా ఎత్తురా అది కామన్ అంటావు బిర్యానీకి. మరి చెప్పినా కదా దమ్ పెట్టేస్తున్నా అని చెప్పేసి సిల్వర్ ఫాయిల్ అయితే ఇంపేసి దీనికి ఇలా ప్యాక్ చేసేద్దాం. ప్యాక్ చేసి ఇక మీదికెళ్ళి మూత పెడతాం.
ఇగో మనం ఒక పని చేద్దామా? ఏం చెప్తావు? కోయల నువ్వు ఓడిపోయినా, నువ్వు ఓడిపోయినా, నువ్వు ఓడిపోయినా, మన ముగ్గురికి సమానం. ఎవరైనా ఒకరికి వెళ్తారు. సింగిల్ సింగిల్ అంటున్నా. నువ్వు ఓడిపోయినా, నేను ఓడిపోయినా, నువ్వు ఓడిపోయినా, ఎవరు ఓడిపోయినా గెలిచిన వాళ్ళు వచ్చిన 1000 షేర్ చేసుకుందాం. అది మంట మీద కదా, ఏమన్నా బిస్కెట్ అయిపోతుంది, భయం అవుతుంది నాకు, మాడిపోతుంది బీడిపోతుంది అని షేర్ చేసుకుందాం. మంట మీద మస్తు అవుతుంది నాకు. ఇయరుంటి మంట మస్తు మంట మీద వండుతున్నా, మాడిపిస్తా భయం అవుతుంది. మరి అప్పుడే పోవాల్సింది. దమ్ పెట్టేసిన ఇది ఎప్పుడైతుందా అని ఎదురు చూసుకుంటూ కూర్చున్నట్టుంది. ఇది అన్న వచ్చేదాకా చూస్తూనే ఉన్నా, ఎప్పుడు వస్తాడు నా అయిపోయింది. అన్న మనం ఫోన్ చేయగానే వస్తాడు. అంటే ముగ్గురు అయిపోయినాక వేయాలా? మరి గ్రేవీ అయింది, ఆ గ్రేవీని కొంచెం పక్కన పెట్టుకుంటా. మిగతా పీసులు ఇంకున్న గ్రేవీని ఏం చేస్తా అంటే లేయర్లకు వాడతా. నేనేమనుకుంటున్నా అంటే గ్రేవీ ఇంటికి తీసుకొపిస్తావా అనుకుంటున్నా. ఇక మీరు ఉంచుతారా ఫస్ట్ టేస్ట్? ఒక 5 minutes తనలాడిన తర్వాత ఒక చిన్న డిజైన్ లాగా క్రియేట్ చేసిన గ్రేవీని దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఇక నేనైతే కొంచెం ఇది తీసుకుంటాను, ఎందుకంటే లేయర్ వేద్దాం అనుకుంటున్నాను కదా. కింద అడుక్కో రెండే పీసులు పెడుతున్నా. అది దేనికోసం అంటే మాడింది అనుకో, మళ్ళీ పీసులు మాడినాయి అనుకో, ఇలా పీసులు ఉంటాయి. అందుకోసం అని కింద ఒక లేయర్, తర్వాత రైస్, దాని తర్వాత ఇది, దాని తర్వాత రైస్, మళ్ళీ అట్లా. నువ్వు లేయలేస్తున్నా, నేను కూడా లేయర్ ఎత్తున్నా. నువ్వు లేయలేస్తున్నా. ఓకే రైస్ 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 ఇంకో లేయర్ చికెన్. ఇది చికెన్ వేసుకున్నాను అనుకో, కింద ఒక లేయర్ అది ఉంటుంది, ఒక లేయర్ ఇది ఉంటుంది కదా, మంచిగా సెట్ అవుతుంది. కుండ చికెన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది. నేను సైడ్ పెట్టేసి ఇప్పుడు చెప్పినా ఇంకొకటి తయారు చేస్తున్నా అని చెప్పేసి మొత్తం రెడీ అయిన తర్వాత సో ఫస్ట్ లేయర్ ఏం చేస్తున్నా అంటే నెయ్యి పోసుకుంటా. ఫస్ట్ కింద నెయ్యి పోసుకొని దాని తర్వాత రైస్, దాని తర్వాత చికెన్, రైస్ చికెన్ వేసేసుకొని దమ్ పెట్టేసుకుంటా. చేయాలో సో ఫైనల్ టచ్ మన దమ్ముకైతే కొత్తిమీర కూడా వేసేసిన, నెయ్యి గిట్ల అన్నీ పోసేసిన. ఇప్పుడైతే దమ్ముకు సిల్వర్ పెప్పర్. ఇక కథ ఒక 10-15 నిమిషాల నుంచి ఇక డైరెక్ట్ అన్నని పిలుచుడే. నీది అయిపోయిందా? అయిపోయింది. ఓకే రైట్. నీది ఎప్పుడో అయిపోయింది. ఆయన ఏదో సలాడ్ ట్రై చేస్తుంది మంచిగా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దమ్ కోసం దీన్ని పెట్టేస్తా ఇక కుండ మీద. అంతలో ఏం చేస్తామంటే అన్నకు ఫోన్ చేసి పెడతాం. అన్న ఒక 5 minutes తర్వాత స్టార్ట్గా అని చెప్తాం. ఇక అన్న స్టార్ట్ అయిపోతాడు, వచ్చేవారికి రెడీ అయిపోతాయి వేడిగా ప్లేట్లలో ఇక సర్వ్ చేసేస్తాం. చలో ఇంకోటి ఏంటంటే మనం కొత్తగా ఏమైనా ట్రై చేద్దామా అని ఆలోచిస్తున్నా, కానీ చేయడానికి ఏం లేవు. టమాటాలు, ఉల్లిగడ్డనే ఉంది. ఉల్లిగడ్డలు ఎట్లయినా సలాడ్ కట్ చేసుకోవాలి, అది కట్ చేయాలి. టమాటాలు ఏదైనా డిజైన్ ట్రై చేస్తాను నేను. చల్ల వేసుకుంటున్నా చెప్పినా ఇక బాయ్ జంతి మూతి పెట్టినా ఉంచినావుగా. ఎప్పుడు ఏమైనా తింటుంటే పోతే దగ్గరికి పోతే ఉంచి పాడేస్తాడు ఫస్ట్. మనం అడుగుతాం లేదా సెకండరీ, అది ఉంచేస్తాడు ఫస్ట్. నేను చేసుకున్నప్పుడు నాకు ఇవ్వరు, అందుకే ఉంచుతా. నేను అప్పుడు చెప్పిన కదా ఏదో ఒకటి వెరైటీగా చేస్తా అని చెప్పేసి. ఇగో ఇది అదే చేసేది. ఉల్లిగడ్డలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు మూడింటిని అయితే కాలుస్తున్నా. ఇగో అన్ని ఇట్లా అవుతాయి. ఉల్లిగడ్డలు అయితే ఇట్లా ఇప్పుడు రెడీగా ఉన్నాయి. ఇవి నార్మల్గా కట్ చేసి పెట్టిన సలాడ్ లాగా. అట్లే ఈ పచ్చిమిరపకాయలకి ఇట్లా ఒక కాటు పెట్టి వీటిని కూడా కాలుస్తా. మస్తు ఉంటుంది టేస్ట్ కాల్చిన తర్వాత. నేను వెరైటీగా సలాడ్ కట్ చేస్తున్నా. ఎట్లా దేనికోసం అని అంటే, ఇది రైతా ఉంది కదా, రైతాలనే కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటాలు 3 మిక్స్ చేసి మొత్తం కలుపుతా. అది ఒక సపరేట్ అవుతుంది. ఇంకోటి డిజైన్గా కూడా నేను ఉల్లిగడ్డలను టమాటాలను అయితే కట్ చేసుకుంటా. బిర్యానీ ఇంకొంచెం బ్యూటిఫుల్గా కనబడడానికి దాని పక్కన పెట్టడానికి ఇగో టమాటాతో ఒక చిన్న డిజైన్ తయారు చేసిన. దీన్ని కొంచెం షేప్స్లా కట్ చేసుకొని లోపల ఆనియన్ పెట్టి పైన మళ్ళీ ఇంకో చిన్న రౌండ్ కట్ చేసుకొని దానిపైన కొత్తిమీర పెట్టిన. ఇది ఒకటి నేను చేసింది. ఇంకోటి గ్రేవీ అప్పుడే చూసిరు మీరు, అదొకటి. ఇంకొకటి రైతాను దీనిలోకి తీసి వేరే ప్లేట్లో సర్వ్ చేస్తా. ఇప్పుడు కింద పెడితే ఈగలు వాళ్తాయని జస్ట్ ఇదో పెట్టిన రైతాను సర్వ్ చేస్తా. ప్లేట్లో పెట్టినాక దాంట్లో సర్వ్ చేస్తా పక్కన. మొత్తానికైతే మన కుండ బిర్యానీ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో పెట్టేస్తున్నా. అన్ని డిజైన్ చేసిన అదొకటి ఒకటి వేసి బా కాలుతుంది. డింపిది అయితే అసలైంది. ఇక నెక్స్ట్ మన
కూరగాయల కుండ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. హూ! అబ్బా అన్న మొత్తం నాకే ఇద్దరు మార్కులు. ఇది వచ్చేసి కూరగాయల కుండ బిర్యానీ. నెక్స్ట్ ఇక సలాడ్. ఈ జన్మమే రుచి చూడటానికి దొరికరా కూరా పరశురాములు ఎంత మంచిగా ఉండే లోపల ఉన్నది మంచిగా ఉండాలి. నువ్వు ఎన్ని కోసి పెట్టినా బయట ఏమన్నాడు చూడ్డానికి ఒక మార్కు ఓకే కానీ కనబడ్డ చెప్పిండు కదా దానికోసం ట్రై చేస్తున్నా ఏదో ఓకే taste. కానీ సో ఫైనల్గా మొత్తానికి అయితే కుండ బిర్యానీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇది వచ్చేసి డింపిది, ఇది ఫస్ట్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్ వచ్చేసి కూరగాంది. థర్డ్ ప్లేస్లో వచ్చేసి మన శేఖర్ది. ఇప్పుడు మొత్తానికి అయితే అన్నకైతే కాల్ చేస్తా. అన్నా హలో రెడీ అయిపోయింది కుండ బిర్యానీ. నువ్వు వచ్చి లేటు వచ్చి తింటే అయిపోతుంది. అయిపోయింది వచ్చేసాయి. టైం పట్టింది మరి. ఓకే సరే రా వచ్చేసి. అన్న అయితే వచ్చేసిండు మొత్తానికి అయితే. చూపెడుతూ మేడం అట్లా వస్తాడు. ఏయ్ దా 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 1000 రూపాయలు గెలుచుకోనికి వెయిటింగ్. ఎవరికి వస్తుందో చంపుకొత్తుడు మన మరి నీకే పెట్టినా పిట్టకు. చలో మరి మనోళ్ళు ఏదేమైనా ఇంతగానం ఎఫర్ట్ పెట్టి ఇట్లా క్రియేట్ చేస్తారని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదేమైనా చేసిరా భలే చేసిర్రా, అన్ఎక్స్పెక్టెడ్ రా. మరి ఐడియా ఎట్లుంటది? మళ్ళీ ఒక్కొక్క తీరు ఉంది. అంటే ఒక్కొక్క రెస్టారెంట్ నుంచి తెప్పించిన బిర్యానీ లెక్క ఉన్నది. ఇదొక రెస్టారెంట్, ఇదొక రెస్టారెంట్ తెప్పించిన అట్లే ఉన్నది నిజంగా చూస్తే. మరి ఇంక ఇది ఏమన్నా ఉందా? ఇది మొత్తం అఫీషియల్ ఉంది ఇదైతే. అలాగే దేంట్లో చూసినా కానీ దాంట్లో శేఖర్ గారి కాంట్రిబ్యూషన్ ఉందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఇజ్జత్ శేఖర్ గాంధీ అనిపిస్తుంది, ఇజ్జత్ శేఖర్ గాంధీ అనిపిస్తుంది, అజ్జత్ శేఖర్ గాంధీ లేదు. ఆయన తీసుకోనికే బాగా టైం అయింది, మాకు వచ్చి చేస్తాడు ఇంకా అంతే. ఒక్కొక్క దాంట్లో క్రియేటివిటీ మీకు చూపిస్తా. ఇక దీంట్లో టమాటాను కడి చేసి దీంతో బౌల్ తయారు చేసుడు, ఈ ప్లేట్ మీద ఈ కవర్ పెట్టుడు, ఇది ఒక డిఫరెంట్ ఐడియా. దీంట్లోనేమో మనకు స్నోలు ఉంటుంది కదా బొమ్మ, ఆ బొమ్మ టైప్ తయారు చేసారు. అది కూడా కొంచెం డిఫరెంట్ ఐడియా. దీంట్లో రైతా కూడా భలే ఉన్నది. అదే కాకుండా దీంట్లో ఈ లెగ్ పీస్ వేసే వరకల్లా దీని లుక్కే మారిపోయింది. గార్నిష్ అయితే వెరైటీగా ఉంది. దీంట్లోనేమో ఇవి రెండు ఒక రకంగా ఉన్నాయి బిర్యానీ, ఇది వచ్చేసి ఇంకొక రకంగా ఉంది. ఈ బిర్యానీ డిఫరెంట్ ఉంది. అంతేకాకుండా పెరుగులో మీరు చూసినట్టయితే ఈ లెమన్, ఈ టమాటాలు వేసుడు, ఈ మిరపకాయలు కాల్చి పెట్టడు, ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది. నాకు దేనికి తక్కువ పాయింట్లు ఇవ్వాలి, దేనికి ఎక్కువ పాయింట్లు ఇవ్వాలని అర్థమవుతలేదు గార్నిష్లా. మన మంచిగా 1000 రూపాయలు టేస్ట్ ఉంది, ఇంకా మసాలా ఉంది, అన్నీ. ఇది ఓన్లీ నాకు గార్నిష్ పరంగా చెప్తున్నా. గార్నిష్ పరంగా మాత్రం అన్ని ఓకే, అన్నిటికీ 10/10 ఇవ్వచ్చు. కాదు ఒకసారి చెప్పు ఫైనల్ ఇది ఇది ఫైనల్ చెప్పు. సరే మరి ఇదేముంది చెప్పు. పేపర్ నార్మల్ పేర్లు రాయి. ముగ్గురు నేను ఇస్తావా? ఇక్కడ ఫస్ట్ నెంబర్, ఇక్కడ సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్. ఒక దాని వెనక మార్కులు వేసుకో అయిపోతుంది. ఫస్ట్ గార్నిష్ పాయింట్లు అయితే వేస్తున్నా. నెంబర్ 1 అన్నిటికీ 10, అన్నిటికీ 10. ఇగో ఈ 2 డిషెస్ దీన్ని ఒక్కదాన్ని పెట్టినా కానీ మస్తున్నది. ఈ 2 డిషెస్ దీన్ని పెట్టినా మస్తున్నది, ఈ 2 డిషెస్ పెట్టినా మస్తున్నది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. గార్నిష్కి అయితే అన్ని 10 పాయింట్స్ ఇస్తున్నా గైస్. చప్పట్లు. పీస్ ట్రై చేస్తా. పీసులు కరెక్ట్ ఉడికినాయా, ప్లస్ వాటికి మసాలా పట్టిందా, కరెక్ట్ దమ్ అయినా లేదా అని చెప్పేసి చూడాలి. ఫస్ట్ దీని నుంచి అయితే వస్తున్నారా, ఇది ఎవరిదో ఇక మిమ్మల్ని చూస్తే అర్థమైతే ఉందో కానీ అందరూ ఒకటి తిరిగి చూస్తారు, మళ్ళీ డౌట్ రాకుండా. సాఫ్ట్ ఉంది, ఏం కారం లేదు, ఉప్పు లేదు, ఏం లేదు. ఉడికింది పర్లేదు. మసాలా పీస్ వరకు అయితే ఓకే. దీన్ని ఇడిసిపెట్టేచ్చు. ఇంకో టేస్ట్ చేసే ముందు వాటర్ రావదాం. ఎందుకు మళ్ళీ టేస్ట్ ఏర్పడదు. అది కూడా కరెక్టే. కొద్దిగా కౌస్ వస్తుంది. వేరే వాటిలో రాకపోతే దీనికే తక్కువ పాయింట్లు ఇస్తాం. ఫస్ట్ దానిలో పీస్ టెస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దానికి అయితే వచ్చేసిన. కౌస్ లేదురా.
ఇంకో పీస్ కూడా టేస్ట్ చేస్తున్నా. ఓకే, దీనిలో చూసుకుంటే ఇదే ముక్కుడుకాయ టేస్ట్ లేదు. అయ్యో పాపం. పీసెస్ పరంగా మనం చూసుకున్నట్టయితే గార్నిష్ పరంగా అన్నిటికీ 10 వచ్చినాయి. పీస్ టేస్ట్ చేసిన తర్వాత దీనిలో కొద్దిగా కౌస్ వచ్చింది, ముక్కనైతే ఉడికింది కాకపోతే. సో దీనికి వచ్చేసి 6 పాయింట్స్. ఇది అంత మంచిగా ఉంది, సాఫ్ట్గా ఉంది, మసాలా పట్టింది, అన్నీ ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. కానీ ముక్క చూస్తే కొద్దిగా ఏటో డిఫరెంట్గా ఉన్నది. దీనికి వచ్చేసి 9 పాయింట్స్. లాస్ట్ వన్, ఇది ముక్కుడకలేదు ప్లస్ మసాలా పట్టలేదు, ఎటు లేదు ఇది. సో అయినా సరే దీనికి ఎఫర్ట్కి ఎన్నో కొన్ని ఇవ్వాలి కాబట్టి 4 పాయింట్స్. ఇప్పుడు వచ్చేసి రైస్ టెస్ట్ చేద్దాం. బిర్యానీ మనకు కొంచెం అట్లుండాలి కాబట్టి, అంటే ఇట్లా ఇప్పినట్టు ఉండాలి కాబట్టి ఇది కొద్దిగా వాటర్ ఎక్కువైనట్టుంది. ఎవడో వేసిండు, ఈ వాటర్ ఎక్కువ వరకు కొద్దిగా గంజి ఉంది. ఓకే, రైస్ టేస్ట్ అయితే చూద్దాం, రైస్కి మసాలా అవి ఎట్లా పట్టినాయి అని చెప్పేసి. ఇది వందో ఇది పోయినట్టే, ఏం లేదు అలా. ఏమైందిరా అట్లా అవుతారు, ఏం కాదన్నా. గార్నిష్ అయితే మంచిగా చేసారు, కుకి భలే తయారు చేసారు, దీనిలో ఏం లేదు. ఏంటిది ఇది? అదే చూడు, గ్రేవీ ఒకటి తయారు చేసిన, కలుపుకొని కూడా అది గ్రేవీ ఒకనే ఉందా? దాని తింకే అది. ఓకే ఓకే ఓకే, గ్రేవీ ఉందని చెప్పేసి రైస్కి ఏం పెట్టలేదా మరి? గ్రేవీ ఒకసారి మిక్స్ చేద్దాం. ఇది ఏంటిది, గ్రేవీలో కూడా పీసా ఉంటుంది? ఇదేదో గ్రేవీ ఎక్స్ట్రా ట్రై చేసిరాట. గ్రేవీలో ఉన్న పీస్ ప్లేస్ ఇప్పుడు ట్రై చేసిన. ఈ పీస్ కౌస్ ఉందా, అలాగే రైస్ నామ్ ఉందా, ఎట్లుందో చూద్దాం. చెప్పండి. సూపర్, మంచిగా ఉంది. దీంట్లో ఉన్న పీస్ కౌస్ లేదు. సపర్లు దీని గురించి తర్వాత మాట్లాడతాం. సో సెకండ్ వన్ రైస్ వచ్చేసి ఓకే, ఈ ప్రాపర్ బిర్యానీ లెక్క ఉంది, ఏం నీరు లేదు, ఏం లేదు. కానీ ఉడికిందా లేదా చూడాలి. ఇది అన్నిట్లో బరాబర్ ఉందిరా, ఎవడు చేసిన ఇది. సాఫ్ట్ ఉంది, ఉప్పు ఎక్కువ లేదు, మసాలా ఎక్కువ లేదు, ఏం లేదు, నార్మల్ ఉంది, ప్లేన్. దీని చూస్తే తినలేదు అసలు, భయం మొత్తం అలా వేసినట్టున్నారు ఇక. అంటే కొద్దిగా మాడినట్టుంది. తినన్నా మధ్యలో ఓపెన్ చేసి చూడరాదా, ఏమో మరి ఉన్నదంత రైస్ పట్టింది. రైస్ మంచిగా ఉంది, ఇలా పీసులు ఉడకలే కానీ రైస్ మంచిగా ఉంది. ఇది రైస్ మంచిగా లేదు, కర్రీ మంచిగా ఉంది కాబట్టి కర్రీ మన దాంట్లో లేదు అసలు, అందరు వేయలే కాబట్టి కర్రీ ఎక్స్ట్రా ఇది. అయినా సరే కర్రీతో కలుపుకున్న తర్వాత టేస్ట్ మారుతుంది. కానీ బిర్యానీ తినేకి వచ్చినాడు కర్రీ అని కలుపుకుంటాడు, బిర్యానీ తింటాడు. సో ఇది ఎక్స్ట్రా పాయింట్స్, ఇది అదే చేసినందుకు దీనికి మరొక 6 పాయింట్స్. లేకపోతే దీనికి 4 పాయింట్లే ఇద్దుండి. ఓకే, ఇది ఓకే, ఆల్ ఇన్ వన్ ఓకే. దీనికి ఇంకా రైతా కలుపుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది కావచ్చు. దీనికి మళ్ళీ కొద్దిగా అన్నం లైట్గా పలుకుంది కాబట్టి 9 పాయింట్స్. అది వేసి ఇదే గెలుపుతుంది అనిపిస్తుంది సెంటర్ది. ఇది రైస్ మస్తు ఉంది, పీసుల పరంగా మనం మాట్లాడదు, ఓన్లీ ఇప్పుడు రైస్ పరంగా చూస్తున్నాం కాబట్టి రైస్ బాగానే ఉంది. థర్డ్ వన్ 8 పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఓవరాల్ రైతా టెస్టింగ్ విత్ రైస్ ఇది ఒక్కటి టెస్ట్ చేస్తే ఇప్పుడు వీళ్ళకి కంప్లీట్ అయిపోతుంది. ఇక ఏముంది నాకు ఎప్పుడు తర్వాత. ఈ రైతా చూడడానికి కూడా మంచి లేదు ఇది, అంటే 80 రూపాయల బిర్యానీ లెక్కున్నది ఇది. సేమ్ మన బిర్యానీలో తెచ్చుకున్న చాలా లెక్కనే రా. రైతా మస్తుంది చూడడానికి అయితే, మరి టేస్ట్ ఎట్లా చూద్దాం. ఉప్పు ఎక్కువ ఆయన ఎక్కువ, ఇది ఎవడైనా తినొచ్చురా. ఉప్పు తక్కువ తినడు తినొచ్చు, ఉప్పు ఎక్కువ తినడు తినొచ్చు, కారం ఎక్కువ తినడు, కారం తక్కువ తినడు, ఎవడైనా తినొచ్చు. అన్ని రకాలుగా ఓకే ఉంది. సో దీనిలో నిమ్మకాయ వేసారు కాబట్టి ఇదేమన్నా ఇంకా పులుపు పెరిగిందా లేకపోతే టమాటా ఫ్లేవర్ అది ఏమైనా వచ్చిందా చూద్దాం. ఇది వెరైటీగా ట్రై చేసారు. దీంట్లో ఓకే ఓకే, మాల్ మిరపకాయ ఉల్లిగడ్డ కూడా కలిగి చేసి రారా. ఒక ఓవరాల్ కవర్ చేద్దాం. ఇది మొత్తం మాడగొట్టరుగా. లేదు. సో ఇప్పుడు ఓవరాల్ పాయింట్స్ అయితే ఇవ్వబోతున్నా. అంటే మనం 4 రకాలుగా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు రైతా కలుపుకొని తిన్నా కదా, ఓవరాల్ పాయింట్స్కి వచ్చేసినట్టయితే ఇది టాప్లో ఉంది. సో దీనికి మళ్ళీ 9 పాయింట్స్ అయితే వేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి దీనికి యథావిధిగా 6 పాయింట్స్. ఇదిగా దీన్ని వేయాల్సిన అవసరం లేదు, దీనికి 4 పాయింట్స్ మళ్ళీ. ఓకే
ఇప్పుడు అన్ని కూడదాం, అన్ని కూడిన తర్వాత కలుపుతాం మళ్ళీ. సో ఈ స్టార్ట్ చేసిన తర్వాత ఎవరి బిర్యానీ ఏది అని చెప్పేసి నాకైతే ఐడియా లేదు. నాకు గెస్ ప్రకారం ఈ టేస్ట్లు ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏదనిపిస్తుంది అంటే ఇది వచ్చేసి శేఖర్ గాంధీ, ఇది వచ్చేసి కూర గాంధీ, ఇది వచ్చేసి డింపి గాంధీ అనిపిస్తుంది. సో చూద్దాం, ఇప్పుడు మీరు చెప్తారు కదా. సో పాయింట్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్టయితే ఈ మధ్యలో అయితే ఆల్ పర్ఫెక్ట్. మనం 4 రకాలుగా చూసుకున్నట్టయితే 37 పాయింట్స్ అయితే వచ్చినాయి అనమాట 40 పాయింట్స్కి. ఇది టాప్లో ఉంది, ఇది ఏముందో. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఇది ఒక 10 వచ్చింది, 3 6లు వచ్చినాయి, 28 పాయింట్స్ 40కి. ఇది వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి 40కి 26 పాయింట్లు అయితే వచ్చింది. సో ఇప్పుడు వచ్చేసి విజేత ఈ మధ్యలో రా. ఇప్పుడనే ఎప్పుడు ఎవరు అందరం అన్ని కలిసి చేసినాం. ఇది అందరం చేసినాం, ఇది అందరం చేసినా, అది అందరం చేసినాం. ఎట్లున్నది చలో ఇది ఎవరు ఎప్పుడు మధ్యలో చెప్పరా. ఇప్పుడు ఎవరు ఏం చేసినామంటే నీకు తెలుసు సో శేఖర్ అన్న కాబట్టి ఇది నాది, అదే నేను చెప్పినా కదా. నాది. ఇది ఎవరు అన్నారు? ఇది డింపి గాంధీ. నీది. నీది ఇది నాది. సో ఇప్పుడు ఏంటంటే మేము కూర్చుంటాం. ఇప్పుడు 3 ఉన్నాయి కదా, ఎవరు లేడరా? ఇదేనా కరెక్టా? కూరకి అందమని చేసిండా హోటల్ మేనేజ్మెంట్. ఆడ పోయిందడా? ఏం పోయిందిరా? మంట మీద కాలే, మంట గిన్ని కదా. మంట నాది కుండ అంటే ఇప్పుడు చెప్తాం. ఎట్లుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరిది కరెక్ట్ కాదు అన్నట్టు. కూర మాత్రం మస్తుందిరా, కూర భలే చేసినవురా. కూర చికెన్ బిర్యానీ, మటకా చికెన్ బిర్యానీ. సో ఇప్పుడు వచ్చేసి విన్నర్ కూర. సో ఇప్పుడు వచ్చేసి కేవలం ఇది మన ఫస్ట్ కుకింగ్ వీడియో. దీనిపైన మీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎటువంటి డిఫరెంట్ అయితే తీసుకొస్తాం. మస్తు చేసిన కూరాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను. అట్లుంటది మన మనతోటి. రేసారు విన్నింగ్ ప్రైజ్ అదారా వీనికి ప్రైజ్. క్యాష్ ప్రైజ్ 1000 రూపీస్. ఓకే, ఈ చిన్న వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేసడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా నెక్స్ట్ టైం ఏం కుకింగ్ చేయమంటారో కూడా కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.